కేసరియ హనుమాన్ దేవస్థానం కార్వాన్ వెస్ట్లో ఉంది. ఇది కార్వాన్ దగ్గరలో ఉన్నటువంటి కేసరి హనుమాన్ దేవస్థానం. ఇక్కడ దాదాపుగా 300 ఏళ్ళ కిందటువంటి దేవాలయం ఇది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు కింద ఉంటారన్నమాట. స్వామివారు కిందికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి, అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కంపల్సరీగా మగవాళ్ళు షర్ట్ ఇప్పి లోపలికి వెళ్ళాలి స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే మార్గం. కానీ ఆడవాళ్ళు మాత్రం ఎంట్రీ లేదు. ప్రత్యేకంగా మహిళలు మాత్రం ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ చిన్న ఒక ఉంటుంది, స్వామివారిని దర్శించుకోవడానికి కనిపిస్తుంది కదా, ఎట్లుంటాడు స్వామివారు. ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి. వీటిలో ఒక చిన్న కిటికీ లాంటిది ఉంటుంది. ఇక్కడి నుంచి మహిళలు దర్శనం చేసుకోవాలి. మగవారు మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్క షర్టు బెల్ట్ లేకుండా ఇక్కడి నుంచి ఇలా లోపలికి అట్లా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి. మహిళలు మాత్రం ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి. మహిళలకు లోపలికి ఎంట్రీ లేదు. స్వామివారి చూడండి, ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి దేశంలో కూడా ఎక్కడ ఉంటారు అనుకుంటా. స్వామివారు ఇక్కడ ప్రత్యేకంగా మీసాలతో ఉంటారు. హనుమాన్, కేసరియ హనుమాన్. ఇది దాదాపుగా 300 సంవత్సరాల క్రితం ఔరంగజేబు పరిపాలన నిర్మించినటువంటి దేవస్థానం. ఇలా లోపలికి మనం ఇప్పుడు ఇదంతా మనం నిల్చున్న ఏరియా. ఇక్కడ స్వామివారు ఇది లోపలికి కిందికి భూగర్భంలో, ఇక్కడ స్వామివారు ఇక్కడ భూగర్భంలో ఉంటారు స్వామివారు. ఇక్కడ నుంచి మహిళలు దర్శనం చేసుకోవాలంటే మహిళలు ఇక్కడ దర్శనం చేసుకోవాలి, లోపలికి వెళ్ళడం లేదు. మగవారు మాత్రం కంపల్సరీగా షర్ట్ తీసేసి అలా లోపలికి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ దాటి ఇట్లా లోపలికి వెళ్తారు. వెళ్ళి ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి. ఇది కరెక్ట్ కార్వాన్ బస్ స్టాప్ దగ్గర నుంచి రావచ్చు. కార్వాన్ బస్సు కూడా వస్తుంది, 2 నెంబర్ బస్సు వస్తుంది. ఆ కార్వాన్లో ఉన్నటువంటి జియాగూడ, జియాగూడ హైదరాబాద్ నుంచి కార్వాన్ వెళ్ళే రోడ్ కార్వాన్లో ఉంటుంది. జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్ కూడా దగ్గరలో ఉంటుంది. కేసరయ్య హనుమాన్ దేవస్థానం. ఇది ఎంత ఫేమస్ అంటే స్వామివారి ఇక్కడ ఉంది, మీసాలు ఉంటారు స్వామివారికి. ఇక్కడ ఆరతిస్తారు. మహిళలందరూ ఇక్కడిని దర్శనం చేసుకుంటారు. మగవారు మాత్రం కంపల్సరీగా షర్ట్ ఇప్పి దర్శనం చేసుకోవాలి. ఇది ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. స్వామివారి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి ఎదురుగా శివలింగం కూడా ఉంటుంది అనమాట. హారతిస్తున్నారు, హారతి టైము. శివయ్య కూడా ఉంటాడు. మనకు శివలింగంతో పాటు